ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం పూర్వార్ధంలో 9వ భాగంలో 18వ అంశం శిఖిధ్వజ వనవాసం గురించి తెలుసుకుందాం. శ్రీ వశిష్ఠ మహర్షి ఇక శిఖిధ్వజుని విషయానికి వద్దాం. అతడు 3 సంవత్సరాల జైత్రయాత్ర దిగ్విజయంగా ముగించుకొని మాతృదేశం చేరాడు. అయితే అతడు తత్వజ్ఞానం సంపాదించుకోకపోవటం చేత అనేక మోహాంధకారాలలో చిక్కుకొని ఉన్నాడు. తాను మహారాజు కనుక తనకు అభిష్టమైన వస్తువులకేం కొదవలేదు. కానీ ఈ రాజభోగాలన్నీ ఆత్మజ్ఞానం ముందు తుచ్చమైనవే కదా, మరి నాకు ఆత్మజ్ఞానం లభించటం ఎట్లా అని ఎప్పుడు వ్యాకులపడుతూ ఉండేవాడు. అతని మనస్సు ఎక్కడో కొండ గుహలలోని అరణ్య ప్రదేశాలలోని ఏకాంతంగా ఉండాలని కోరుకుంటూ ఉండేది. మన ఈ విశ్వామిత్ర మహర్షి నిన్ను తీసుకెళ్ళటానికి వేంచేయక మునుపు నీవు అంతఃపురంలో పరధ్యానంగా ఉండేవాడివి. అట్లాగే ఆ శిఖధ్వజుడు కూడా భృత్యుల స్వాంతన అనునయ వాక్యాలతో బ్రతిమలాడితే గాని దైనందిన క్రియలను కూడా నిర్వర్తించేవాడు కాడు. నిరంతరం వైరాగ్యశీలుడే ఒక సన్యాసిలాగా ఉండాలని ఎప్పుడూ కోరుకునేవాడు. రాజ్య సంపదలను తలుచుకున్నప్పుడల్లా అతనిలో విరక్తి ఇంకా ఎక్కువ అయ్యేది. ఇక అక్కడి నుండి ఆత్మజ్ఞానోదయం కోరుకున్నవాడే రకరకాల ప్రయత్నాలు ప్రారంభించాడు. బ్రాహ్మణులకు, దేవాలయకు, స్వజనులకు అనేక భూ సువర్ణ దానాలు సమర్పించాడు. చాంద్రాయణాది అనేక వ్రతాలు నిర్వర్తించాడు. అనేక పవిత్ర క్షేత్రాలను, వనములను, తదితర పవిత్ర ఆశ్రమములను సందర్శించి అక్కడక్కడ కొద్ది రోజులు గడిపి వచ్చాడు. అంతా బాగానే ఉన్నది. కానీ ఏం లాభం? నిధిని కోరుకునేవాడు ఎంతగా త్రవ్వినా నిధి లభించకుంటే ఎంత నిరుత్సాహంగా ఉంటాడో ఆ రాజు కూడా శోకరాహిత్యం సంపాదించుకోలేకపోయాడు. దైన్యం, నిరుత్సాహం అతని వెంట ఉండేవి. రాత్రులందు అతనికి నిద్ర పట్టేది కాదు. నా ఈ సంసార వ్యాధికి ఔషధం ఏమిటిరా అని ఎల్లప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యం, రాచరిక మర్యాదలు, తదితరమైన సంరంభాలు అతనికి విషం వలె కనిపించేవి. వాటి పట్ల అతనికి రోత పుట్టింది. ఎదురుగా ఉన్న మహావిభవములన్నీ అతని గొప్ప బంధనాలుగా తోచేవి. ఒకరోజు ఒక ఏకాంత స్థలంలో తన ప్రక్కనే కూర్చొని ఉన్న తన ప్రియాతి ప్రియ చూడాలతో ఇలా పలికాడు. శిఖధ్వజి, ఓ ప్రేయసి చూడాలా, చాలా కాలం ఈ రాజ్య విభవంలో అనుభవించాను కదా. ఇప్పుడు నాకు ఎంతో వైరాగ్యం కలుగుతుంది. అందుచేత వీటిని అన్నింటినీ వదిలి అడవులలో ఏకాంత ప్రదేశం ఆశ్రయించాలని అనుకుంటున్నాను. వనవాసి అగు మునికి ఇక్కడి సంసారంలో ఉండే దుఃఖాలు, సుఖాలు, ఆపదలు, సంపదలు ఉండవు కదా. అందుచేత ఇవి కల్పించే మోహాల నుండి తప్పించుకోవటం తేలిక అవుతుంది. రాజుగా ఉన్నంత వరకు అయ్యో ఈ రాజ్యం ఏమవుతుందో, శత్రురాజులు బలం పుంజుకుంటారేమో, వారితో యుద్ధం చేయగల సామర్థ్యం సంపాదించడం ఎట్లా, ఒకవేళ యుద్ధం చేశామనుకో అది జన నష్టానికి కారణమై అదంతా పాపంగానే పరిణమిస్తోంది కదా. ఇటువంటి సమస్యలు వనవాసులకు ఉండవు కదా. నా ఉద్దేశంలో ఈ రాజ్యాలు ఏలే వారికంటే వనవాసులదే ఉత్తమమైన సుఖం అయి ఉన్నది. పైగా అరణ్యాలలోని ప్రకృతి సాధన పరులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఏకాంతమగు వనాలలో ఈ మనస్సుకు లభించే సుఖం ఇంద్రలోకం కానీ, బ్రహ్మలోకం కానీ, చంద్రలోకం కానీ, అనేక మంది మధ్య గడిపే వారికి కానీ ఏమాత్రం లభించదని నేను గమనించాను. నేను ఏకాంత ప్రదేశం వెతుకుంటూ అరణ్యములలో ప్రవేశించదలిచాను. అందుకు నీవు అడ్డు చెప్పవని అనుకుంటున్నాను. నీ వంటి కుల స్త్రీలు భర్త కోరికలకు ప్రతికూలంగా వ్యవహరించారనేది లోకవిదితమే కదా. చూడాలి, ఏ ప్రాణనత ఏ సమయంలో ఏ కార్యం ఉచితమో ఆ సమయానికి ఆ కార్యం నిర్వర్తించడమే శోభ అని అనిపించుకుంటుంది. ఆ ప్రకృతిని చూడండి. వసంతకాలంలో పుష్పాలు పుష్పిస్తాయి, శరత్కాలానికి ఫలములు శోభిస్తాయి. అదే అందం కదా. వానప్రస్థం అనే ఆశ్రమం వార్ధక్యం వచ్చిన వారికి ఉచితం. మీ వంటి యవ్వనవంతులకు వనవాసం ఉచితం ఎట్లా అవుతుంది? అందుచేత వనవాసానికి ఇప్పుడు మీరు వెళ్ళాలనుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. మనిద్దరం వార్ధక్య చిహ్నాలు వచ్చే వరకు ఈ గృహస్థాశ్రమం నిర్వర్తిద్దాం. వార్ధక్యం పొడచూపగానే ఇద్దరం కలిసి వనవాసానికి వెళ్ళిపోదాం. ఎందుక? మీరు మహారాజు, ఏదో మామూలు గృహంలో నివసిస్తున్నవారు కాదు. ఇప్పుడు సమయం కాని సమయంలో ప్రజాపాలనను వదిలి వనవాసానికి వెళ్ళిపోతే స్వధర్మమును నిర్వర్తించకపోవటం చేత అది పాపమే అవుతుంది కదా. ఉచితమైన సమయం ఆసన్నం కాకుండా మీరు రాజ్యపాలనను వదిలి అడవులలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటానంటే రాజ్యం సంగతి, ప్రజల సంగతి ఏం కావాలి? సేవకుడు చెప్పా పెట్టకుండా యజమానిని విడిచి వెళితే ఆ యజమాని అనేక విషయాలు తెలియక ఇబ్బంది పడడా? అట్లాగే మన ప్రజలు కూడా ఇబ్బందుల పాలవరా? మీ మంత్రులు, సేనాధిపతులు తప్పక అడ్డుకుంటారని నా ఉద్దేశం.
శిఖిధ్వజుడు: ఓ కమలనేత్రి, నీవు చెప్పిన విషయాలని నేను ముందుగానే ఆలోచించాను. దయచేసి నా ఈ వానప్రాస ప్రయత్నానికి విఘ్నం కలిగించవద్దు. ఇప్పటికే నేను ఏదో సుదూరమగు వనములకు ఏకాంతవాసం కోసం తపస్సు చేసుకోవడానికి వెళ్ళినట్లే భావించు. ఈ విషయంలో ప్రజలకు తగు సమయంలో తెలియజేసి వారి ఆలనా పాలన నీవు చూస్తూ ఉండు. చూడాలా? పోని మీరు లేని ఈ రాజ్యం నాకెందుకు? నేను కూడా మీ వెంట వనవాసానికి వస్తాను, కాదనకండి. శిఖిధ్వజుడు: లేదు చూడాలా, నీవింకా చిన్నపిల్లవు. నీవు వనములకు వచ్చి అక్కడి దుర్భర జీవితం గడపడం ఉచితం కాదు. వనవాసం అనేది పురుషులకి ఎంతో కష్టసాధ్యమైన విషయం. కఠినమైన అవయవాలు గల వారికి వనవాసం ఎంతో కష్టం అనిపిస్తుంది. నీ వంటి అతి సున్నితమైన దేహం కలవారు వనవాసానికి అసలు ఏమాత్రం అర్హులే కాదు. నా మాట విని ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ నీవు ఇక్కడే ఉండు. నీవు నా సహధర్మచారినివి, అర్ధాంగివి కదా. ఇంటి యజమాని ఎటైనా వెళ్ళినప్పుడు కుటుంబాన్ని నడిపించడం స్త్రీలకు గొప్ప వ్రతం అవుతుంది. నీవు ఇక్కడే ఉండి నేను నిర్వర్తించవలసిన రాజ్యపాలనను నిర్వహించు. నీ పాలన సామర్థ్యంపై నాకు, మన ప్రజలకు 100% నమ్మకం ఉన్నది. ఈ శిఖిధ్వజుడు మరి ఇంకా ఏమీ మాట్లాడకుండా, జవాబు కోసం వేచి ఉండకుండా అక్కడి నుండి లేచాడు. గబగబా రాజంతపురానికి నడిచి వెళ్ళాడు. చూడాలకు అవాక్కవుతూ ఏం మాట్లాడటానికి పాలుపోక భర్తను అనుసరించి తాను కూడా అంతఃపురంలోకి ప్రవేశించింది. ఇంతలో బాగా చీకటి పడింది. ఆ దంపతులిద్దరూ దైనందిక స్నానాదులను, సాయం సంధ్యావందనాది కార్యక్రమంలో నిర్వర్తించారు. శిఖిధ్వజుడు తనకు అత్యంత ప్రీతిపాత్రులాగు చూడాల సహవాసంతో శయనగారమును నిద్రించాడు. అర్ధరాత్రి అయింది. పట్టణ ప్రజలంతా గాఢ నిద్రకు ఉపక్రమించిన చేత విధులన్నీ నిర్మానుష్యమై నిశ్శబ్దంను సంతరించుకొని ఉన్నాయి. శిఖిధ్వజుడు మెల్లగా కనులు తెరిచాడు. తన గుండెపై అరచేయి ఉంచి గాఢ నిద్రను అనుభవిస్తున్న చూడాల ముఖం వైపు చూచాడు. నెమ్మదిగా ఆమె చేయిని నిద్రభంగం కాకుండా ప్రక్కకు పెట్టి శయనం నుండి లేచాడు. చిన్న నిట్టూర్పుతో మనసులోని సెలవు చెప్పాడు. శయనాగారం నుండి బయటకు వచ్చాడు. అక్కడ అంతఃపురంలో సంచరించే అంగరక్షకులతో నేను ఒంటరిగా దొంగలను, దుష్టాచారపరులను నిగ్రహించడానికి బయలుదేరుచున్నాను. మీరు మీ నియమిత కార్యములలో జాగరూకతతో నిమగ్నులై ఉండండి అని ఆజ్ఞాపించి నిస్పృహుడగు ఆ రాజు అక్కడి నుండి బయలుదేరాడు. కొద్ది దూరం నడిచిన తర్వాత ఒక్కసారి వెనుతిరిగి, ఓ రాజలక్ష్మి, నీకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నానని 2 చేతులెత్తి నమస్కరించాడు. అతని కళ్ళు చెమర్చాయి. ఆప్యాయతతో అక్కడి రాజ్య పరిసరములను కళ్ళతో చూచి ఇక ప్రయాణం కొనసాగించాడు. క్రమంగా నడుచుకుంటూ అంధకార బంధురం భయంకరమైన ఒక అరణ్యంలో ప్రవేశించాడు. ఆ మహారణ్యం దాటేసరికి బల్లును తెల్లారింది. అక్కడి నుండి శూన్య అరణ్యం వైపుగా పోవుచు త్రోవల గల ఒక తటాకం వద్ద సంధ్యాది క్రియలు నిర్వర్తించాడు. మరల ఒక వనం వరకు నడిచేసరికి సాయం సమయమైంది. అక్కడ సాయం సంధ్యాక్రియలు నిర్వర్తించి అక్కడ దొరికే కొన్ని పళ్ళు భుజించి అక్కడనే ఒక అనువైన ప్రదేశంలో ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విధంగా వనాలు, దట్టమైన అడవులు, పురములు, పర్వత ప్రాంతాలు, నదీ ప్రాంతాలు దాటుతూ 12 రోజులు ప్రయాణించి మనుజులెవ్వరూ ప్రవేశించని మందర పర్వతంపై గల ఒక దుర్గమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ క్షుద్ర జంతువులు సంచరించనట్టి ఒక అందమైన ప్రదేశం కనబడింది. అక్కడ అప్పటికప్పుడు పూలతలను ఉపయోగించి ఒక ఆశ్రమం నిర్మించుకున్నాడు. ఆ పక్కనే ఒక సెలయేరు ప్రవహిస్తూ ఆ ప్రదేశం ధ్యానాదులకు నివసించడానికి అయోగ్యమై ఉన్నది. అక్కడ అడవులలో సంచరించి వెదురు దండము, భోజన పాత్ర, పూజా పాత్ర, పుష్పాల పాత్ర, కుమండలం, రుద్రాక్షమాల, చలి కాచుకోవటానికి నారతో తయారు చేసిన ఒక బొంత, ఆసనం, మృగచర్మం మొదలైన వస్తువులను సంపాదించుకున్నాడు. ఆ కుటీరంను నివాసయోగ్యంగాను ధ్యానానుకూలంగాను అమర్చుకున్నాడు. ఇక సాధనకు ఉపక్రమించాడు. తెల్లవారుజామున లేవటం, ప్రాతఃసంధ్యాపూర్వకంగా జపం చేయటం, ఆ తర్వాత చుట్టుప్రక్కల వనములలో పూలు కోసుకొని రావటం, పూజ నిర్వర్తించడం, రాత్రిపూట ఫలములను, కందమూలములను, ఇంకా అక్కడే దొరికే సాత్విక ఆహార వస్తువులను సేవించడం, ఈ విధంగా ఆ పర్ణశాలలో సాధనను కొనసాగిస్తూ ఆ శిఖిధ్వజుడు చాలా రోజులు గడిపాడు. తన రాజ్యం గురించి కానీ, అక్కడి తదితర రాజకీయ విశేషాల గురించి కానీ, తన ప్రియురాలు చూడాల గురించి కానీ అతడు స్మరించేవాడు కూడా కాదు. హృదయంలో వివేకం జనిస్తూ ఉంటే ఇక అల్ప విషయములకు, రాజసంపదల గురించి, ఇల్లు వాకిల గురించి తలుచుకునే వాడెవడు? ఒక మూర్ఖుడు తప్ప. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి శిఖిధ్వజ వనవాసం గురించి తెలియజేశారు. ఆ విధంగా వైరాగ్యం అనేది కలిగినటువంటి శిఖిధ్వజుడు ఆ సంపదలను వాటిని వదిలేసి అరణ్యవాసం చేస్తూ
ఏ విధంగా తను తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు అనేది ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. అంటే ఆ విధంగా ప్రయత్నం అనేది చేస్తూ ఆ ప్రయత్నం తను అన్నింటినీ అంటే తన రాజ్యాన్ని, ప్రజల్ని, ఇల్లు వాకిలిని పూర్తిగా మర్చిపోయి ఆ వివేకం అనేది అతనిలో జనింపజేసుకుంటున్నాడు అన్నట్టుగా మనకు తెలియజేశారు మిగిలిన విషయాలని. ఇక తర్వాతి అంశం 19 చూడాల శిఖిధ్వజ పునర్దర్శనం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఆ విధంగా మందర పర్వతారణ్యంలో శిఖిధ్వజుడు కుటీరం కట్టుకొని ఉండగా ఇక్కడ చూడాల ఏం చేస్తుందో చూద్దాం. ఆ అర్ధరాత్రి శిఖిధ్వజుడు శయనాగారం నుండి లేచి రాణిని, రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు కదా. తెల్లవారుజామున చూడాలకు మెలకువ వచ్చింది. పక్కన శిఖిధ్వజుడు ఉండవలసిన చోటు శూన్యమై ఉండటం గమనించింది. ఆమె ముఖం మ్లానమయ్యింది. హృదయంలోని ఖేదం చేత ఆమె అందమైన ముఖం శ్వేత బిందువులను వర్షించాయి. వ్యాకులత, నిరుత్సాహం పొంది కొద్ది క్షణాలు ఆ శయ్య మీదనే కూర్చొని ఇట్లా అనుకోసాగింది. చూడాల తనలో ఆహా, నా పతి నన్ను విడిచి వనవాసానికి వెళ్ళినట్లు ఉన్నారే. ఆయన వెళ్ళిపోవాలనుకోవటం ఎంత దుఃఖకరమైన విషయం. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నేను కూడా నా పతి ఉన్న చోటికి వెళ్ళటమే బాగు కదా. ఎందుకంటే పతియే ఏ స్త్రీకైనా శరణ్య స్థానమని శాస్త్రాలు చెప్పుచున్నాయి. ఇట్లా ఆలోచించి ఆమె భర్తను అనుసరించడానికి నిశ్చయించుకున్నది. యోగశక్తితో శయ్య నుండి పైకి లేచింది. అనిమా సిద్ధులను ఉపయోగించి కిటికీ గుండా బయలువడి ఆకాశ మార్గాన్ని ఆశ్రయించింది. సిద్ధులకు కూడా ఆశ్చర్యం గొలిపేటట్లుగా ఆకాశ మార్గంలో పరిభ్రమించుతూ తన భర్త కొరకై అటు ఇటు సంచరించింది. ఒక కీకారణ్యంలో గదారి అయి శిఖిధ్వజుడు అడుగులు ముందుకు వేస్తూ వెళుతుండడం గాంచింది. ఆకాశ కోశంలోనే ఉండి భర్తను గమనిస్తూ ఒక్కసారి భవిష్యత్తులోనికి తొంగి చూసింది. యోగబలం చేత తన భర్త ఎట్లు, ఏ నిమిత్తం చేత, ఏ దేశ కాలంలోందు ఎట్టి క్రియలచే అభ్యుదయం పొంది నిరతిశయ బ్రహ్మమును సంపాదించుకోబోచున్నాడో అదంతా కొద్ది క్షణాల కాలంలో వీక్షించింది. భవిష్యత్తులో తన భర్త అవశ్యం పొందబోదాన్ని సుస్పష్టంగా గమనించింది. అట్టి భవిష్యత్తుకు అనుకూలంగా ఉండటమే ఉచితమని భావించి తన గమనాన్ని ఆపింది. ఇప్పుడు నేను నా భర్తను సమీపించటం ఉచితం కాదు. చాలా కాలం గడిచిన తర్వాత మాత్రమే నేను అతనిని సమీపించగలను. ఈశ్వర నియతిని ఎవరు అడ్డుకోగలరు? పైగా అతని నిష్ఠ నా వలన కొట్టుపడడం, అందుకు నేను కారణమై ఉండటం మంచిదా? కానే కాదు. నా భర్త ఆజ్ఞాపించినట్లు నెరవేర్చుట చేతనే అతనికి మరింత ప్రియార్హురాలను కాగలను కదా. ఇట్లు యోచించి చూడాల వెనుకకు మరలింది. మరల అంతఃపురంలో ప్రవేశించి శయన స్థానంలో నిద్రించింది. ఆ మరునాడు రాజ్యసభలో ప్రసంగిస్తూ, ఓ సభికులారా, పుర ప్రముఖులారా, మన శిఖిధ్వజ మహారాజు రాజరక్షణ, ప్రజా సంక్షేమం ఉద్దేశించి ప్రవాసం వెళ్ళి ఉన్నారు. వచ్చేసరికి చాలా రోజులు పట్టవచ్చని ఆజ్ఞాపించి ఉన్నారు. ఆయన వచ్చే వరకు మనమందరం అత్యంత జాగరూకులమై ధర్మపాలన, రాజ్య వ్యవహారాలు నిర్వర్తించాలని మహారాజు యొక్క నిర్దేశమని ప్రకటించింది. ఇక ఆ రోజు నుండి సమదృష్టితో ప్రజాహితంగా రాజ్యప్రతినిధిగా రాజ్య కార్యాలను నిర్వర్తిస్తూ ఉండేది. ఆ శిఖిధ్వజ జూడాల దంపతులు ఒకరు అరణ్యంలోనూ, రెండోవారు రాజ్యంలో నుండి ఆయా ధర్మాలు నిర్వర్తిస్తూ ఉండగా రోజులు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కాల ప్రవాహం ఎవరి కోసం ఆగుతుంది? ఈ విధంగా 18 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం ఎంత చమత్కారమైనది! ఇది చూస్తూ, అది వింటూ ఉండగానే రోజులు, సంవత్సరాలు గడిచిపోతాయి. విఘ్నులు కాలంను ధనాదుల కంటే అధికంగా సద్వినియోగపరుచుకుంటున్నారు. అగ్నులో కాలం యొక్క గతిని గమనించక ఆహార, నిద్ర, మైథునాది దృశ్య వ్యాపకాలలో సమయాన్ని వెచ్చించుచు రిక్తహస్తాలు మిగుల్చుకుంటున్నారు. కాలగతిచే పదే పదే మోసగించబడుచున్నారు. 18 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు చూడాల ఇట్లా అనుకున్నది. చూడాల తనలో, ఇన్ని సంవత్సరాలు నా భర్త శిఖిధ్వజుడు సాధన చేసి ఉండటం చేత అతని సర్వరాగ ద్వేషములు అంతరించి ఉంటాయి. అప్పటికి ఆత్మతత్వ జ్ఞాన ప్రాప్తికి అర్హమైన సమయం ఆసన్నమైనట్లే. ఇంకా ఆలస్యం దేనికి? ఆత్మకార్యం యొక్క భవితవ్యం నిర్వర్తించడానికి ఈరోజే కార్యోన్ముఖురాలనై మందర పర్వత ప్రాంతంలో తపస్సు చేస్తున్న నా భర్తను సమీపిస్తాను. ఆ రాత్రి అంతఃపురం నుండి చూడాల బయలుదేరింది. వాయుమార్గంగా పయనిస్తూ ఆ మార్గంలో తారసపడే మహానుభావులకు సిద్ధపురుషులకు నమస్కరిస్తూ త్రోవలో మేఘమండలంను, విద్యుత్ సమూహములను చూచింది. అది చూచి తన భర్త ఒడిలో తాను గడిపిన మధుర క్షణములు గుర్తుకొచ్చాయి. స్త్రీ సహజమైన భర్తృ సమక్షానందమును గుర్తుకు వచ్చింది.
స్త్రీ సహజమైన భర్తు సమక్షానందము గుర్తుకు వచ్చింది. చిరునవ్వు నవ్వుతూ ఇట్లా అనుకున్నది, చూడాలి తనలో. ఈ జీవిత పర్యంతము ఈ ప్రాణుల స్వభావం యథాతథంగానే ఉంటుంది గాని శమించదు కాబోలు. సింహం వంటి భుజాలతో పరమ ప్రేమాస్పదుడగు నా భర్తను త్వరగా చూడాలని నా మనసు ఉత్కంఠతో పొందుతోంది. అనేక వివేక విషయాలచే బోధింపబడి కూడా ఈ నా మనసు శిఖిధ్వజుని సమక్షం కొరకు ఉవ్విళ్ళూరుతోంది. ఎంతో నిరోధించ ప్రయత్నించినా నా ప్రియుని దర్శనం కొరకు వ్యాకుల పడుతోంది. ఈ మెల్లని వాయువులు, ఈ చంద్రకిరణాలు, ఈ వేగభంక్తితో కాంతులు విరజమ్మే మెరుపులు ఇవన్నీ నా మనస్సు యొక్క ఉత్కంఠతను ఇంకా అధికం చేస్తున్నాయి కదా. ఓ చిత్తం యొక్క అజ్ఞాన విభాగమా, నీవింకా వ్యర్థ ఆడంబరాలను వదలలేదా? ప్రియ చిత్తమా, ఆకాశం వలె నిర్మలమైన నీ వివేకమంతా ఇప్పుడు ఏ చోటికి పోయింది? అయినా చిత్తసఖి, ఇది నీ తప్పు కాదులే. నీ పతి యొక్క ప్రేమను ఎంతగానో పొందినట్టు నీవు అతని కోసం ప్రత్యుత్సాహపడటంలో ఆశ్చర్యమేమున్నది? ఏది ఏమైతేనేం నీవు నీ చాంచల్యంచే ఎట్లు ప్రవర్తించినా సాక్షి స్వరూపం నిశ్చలమగు నా ఆత్మస్వరూపానికి వచ్చే లోటు ఉండదు కదా. ఓ చౌడాల నామంతో పిలువబడుచున్న పాంచభౌతిక స్త్రీ శరీరమా, నీవు వ్యర్థంగా ఎందుకు దేని కొరకై సముత్సాహపడుచున్నావు? ఎవని కౌగిలింతకై తత్తరపడుచున్నావు? ఆ నీ ప్రియసకుడు శిఖిధ్వజుని ద్వేహం ఇప్పుడు వృద్ధత్వం సంతరించుకొని ఉంటుంది కదా. పైగా 18 సంవత్సరాలు ఏకాంతంగా తపస్సు చేస్తూ ఉండటం చేత ఎంతో కృషించి ఉంటుంది. ఇక అంతటి తపస్సు ప్రభావం చేత వాసనారహితుడై ఉంటాడు. అతని మనసు స్త్రీని లాలించే ఉత్సాహం కలిగి ఉంటుందని ఎట్లా అనుకుంటావు? ఎక్కడెక్కడో వర్షం కురిస్తే ఆ జలమంతా నదిలోకి ప్రవహించిన తర్వాత ఏ నీరు ఎటు నుంచి వచ్చిందో భేదం ఏమైనా నదీ జలంలో అగుపిస్తుందా? నా భర్త యొక్క మునుపటి ఇప్పటి ముందు వాసనలన్నీ ఆత్మ కంటే భిన్నం కాదు. అతడు ఇప్పుడు ఆత్మానుభవం ఒకటే లక్ష్యంగా కలిగి ఉంటాడు కదా. ఏకాంతంలో అనాసక్తుడై ఏకాత్మరూపుడై ఇచ్ఛారహితుడై ఉన్న నా భర్త యొక్క భౌతిక కరస్పర్శకు ఈ నా కరాలు ఉత్సుకత పొందటం ఒక చమత్కారమే అవుతుంది. ఓ నా చిత్తమా, ఇప్పుడా శిఖిధ్వజుడు శుష్కించిన మహావృక్షంలాగా చిక్కి శల్యమై కనబడతాడని నేను ఊహిస్తున్నాను. అయినా కూడా నీతో బాటే నేను కూడా అతన్ని త్వరగా చూడాలని ఉత్కంఠ పొందుచున్నాను. నేను యోగబలం చేత అతన్ని ఆత్మజ్ఞానిగా చేస్తాను. ఆత్మజ్ఞాని అయిన తర్వాత అతని మనస్సును సంకల్పం వైపు కించిత్ ఉన్ముఖం చేస్తాను. అప్పుడు అతన్ని ఆలింగనం చేసుకుంటాను. మరలా అతన్ని రాజ్య పట్టాభిషక్తునిగా చేసి ఇక ఈ శేష జీవితాన్ని ఇద్దరం సుఖంగా గడిపివేస్తాం. ఆహా, చాలా కాలానికి నా మనోరథం సిద్ధిస్తుంది. అయినా తత్వచింతనలో నా భర్త తక్కువ వాడ కాదు. గొప్ప మహా సామ్రాజ్యాన్ని, అనేక విజయ పరంపరలచే లభించిన పెద్ద ధనాగారాన్ని నన్ను జ్ఞాన సముపార్జనకై ఒక క్షణంలో విడిచి అరణ్యంలో ఏకాంత ప్రదేశం చేరిన గొప్ప జ్ఞాన సంపన్నుడు. బాహ్య అభ్యంతరములలో కూడా గొప్ప విచారణ తత్పరుడు కాబట్టి రాజ్యం యొక్క ఊసైన ఎత్తకుండా 18 ఏళ్ళు వనవాసంలోనే ఉన్నాడు. కనుక అంతటి మహనీయుడు నా భర్తతో పునః సమాగమం చిన్న విషయం ఎట్లా అవుతుంది? మా ఇద్దరిది జ్ఞాన మార్గమే కదా. సమానమైన మనోవృత్తులు కలవారు ఒకరినొకరు కలయటం సమస్త సుఖముల కంటే అత్యంత అధికమైనదే కదా. ఇట్లా ఆలోచన చేస్తూ ఆ చూడాలి తన భర్త నివసిస్తున్న పర్ణశాలను సమీపించింది. ఏకంగా నివసిస్తున్న తన భర్తను అశరీరి అయి చూసింది. ఆహా, అతని శరీరపు తీరే మారిపోయింది కదా. ఒకప్పుడు కిరీటము, కుండలాలు ఇంకా ఎన్నో దివ్యాభరణాలు ధరించిన శరీరం ఇప్పుడు ఎండుటాకు వలె చిక్కి శల్యమై ఉన్నది. అతడు ఇచ్ఛారహితుడై నారవస్త్రములు ధరించి ఏకాకిగా ఉన్నాడు. ఆ వనంలో ఒక చోట కూర్చుని పూలతో మాలను కట్టుచున్న తన భర్తను చూసి ఎంతో విషాదం పొందింది. ఆహా, అజ్ఞానంచే కలుగు మూర్ఖత్వం ఎంత భయంకరమైనది. మూర్ఖత్వం చేతనే కదా ప్రాణులు అనేక నీచ పరిస్థితులు పొందుచున్నారు. ఏది ఏమైతేనేం నా భర్త రాగద్వేషాల నుండి విడివడి ఉన్నాడు కదా. ఇతని నిర్మల చిత్తంలో ఆత్మతత్వం చాలా తేలికగా ప్రతిఫలిస్తుంది అని తలచసాగింది. అగ్నోష్టమ యోగాన్ని కొద్ది క్షణాలు ధ్యానం చేసింది. జై శ్రీరామ్. ఈ విధంగా చూడాల శిఖిధ్వజ పునర్దర్శనం అనే అంశాన్ని గురించి తెలియజేయడం అనేది చూసాం మనం. ఇక తర్వాతి అంశము సుఖ దుఃఖాదులన్నీ స్వయం కల్పిత మాత్రములే. 20వ
శ్రీ వశిష్ఠ మహర్షి. శిఖిధ్వజుడు తాను ప్రతిరోజు పూజ చేసే ఈశ్వరునికి పుష్పాలంకారం చేయాలని అందమైన గుమగుమలాడే పుష్పాలతో మాల కట్టుచు ఏదో చిన్న చప్పుడైనట్లు ఉంటే తలెత్తి చూచాడు. ఎదురుగా అల్లంత దూరం నుండి చిరునవ్వు చిందిస్తూ ఒక ముని బాలకుడు తాను కూర్చొని ఉన్న వైపుగా నడిచి వచ్చుచుండడం గమనించాడు. బాలకుడు విభూతి రేఖలతో తాను కూర్చొని ఉన్న వైపుగా నడిచి వచ్చుండడం గమనించాడు. బాలుడు విభూతి రేఖలతో మూర్తి భవించిన తపశ్శక్తి వలె ఉన్నాడు. అతని దేహం బంగారపు ఛాయతో మెరుస్తోంది. మెడలో తెల్లని ముత్యాలహారం వ్రేలాడుతోంది. తెల్లని జందెం పట్టు వస్త్రములు ధరించి ఉన్నాడు. 2 చేతులలోనూ వీణ వేలాడుతోంది. చేతులకు మెడలోనూ రుద్రాక్షమాల అలంకరించుకొని ఉన్నాడు. అతని పాదములు నడుస్తున్నప్పుడు నేలను అంటక భూమికి జానుడెత్తులో ఉన్నాయి. చెవుల కుండలాలు దగదగాయమానంగా మెరుస్తున్నాయి. ముఖం గొప్ప తేజస్సుతో మెరుస్తోంది. గొప్ప దేహపుష్టితో కనిపిస్తున్నాడు. నుదిటిన తెల్లటి భస్మం తిలకంగా ధరించాడు. ఆ ముని బాలకుడు తన వైపే రావటం గమనించి శిఖిధ్వజుడు తటాలను లేచి నిల్చున్నాడు. ఎవరో దేవతా కుమారుడు కాబోలు, ఎందుకో ఇటు వస్తున్నాడని తలచాడు. వినమ్రతతో పాదుకలను విసర్జించి 2 చేతులు జోడించి అతనికి ఎదురేగాడు. శిఖిధ్వజుడు. ఓ దేవరాజకుమార, శిఖిధ్వజ నామధేయుడగు ఈ వానప్రస్థాశ్రమవాసి మీకు వినమ్రతతో నమస్కరిస్తున్నాడు. దయచేయండి. ఈ పత్రాసనంపై సుఖాసీనులు అవ్వండి. నాచే అర్పించబడుచున్న ఈ పుష్పాంజలి స్వీకరించండి. ముని బాలకుడు. ఓ రాజర్షి, తమకు నమస్కారం. మీరు ప్రేమతో ఇస్తున్న పుష్పాలు నాకు శిరోధార్యం. నాకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. మీరు కూడా సుఖాసీనులు అవ్వండి. శిఖిధ్వజుడు. హే దేవపుత్ర, తమరి దర్శనంచే ఈరోజు అత్యంత ఫలప్రదమైందని తలచుచున్నాను. ఈ అర్ఘపాద్యములు స్వీకరించండి. ఇక చెప్పండి, తమకు సర్వదా శుభమగుగాక. తమరు ఎచ్చటి నుండి ఇటువైపుగా వస్తున్నారు? తమ నామధేయాదులేమిటో, ఏమి కోరి ఇటువైపుగా దయచేశారు? మేము మీకు ఎట్టి సేవ చేయగలమో సెలవీయ ప్రార్థన. ఈ వానప్రస్థాశ్రమదేహి మిమ్ములను సేవించి తద్వారా మీ దర్శన భాగ్యానికి కృతజ్ఞత తెలపడానికి సిద్ధంగా ఉన్నాడు. ముని బాలకుడు. ఓ రాజర్షి, ఈ భూతలంపై నేను అనేక ప్రదేశాలలో సంచరించడం జరిగింది. ఎక్కడ కూడా మీ నుండి పొందినంతటి అతిథి పూజా సత్కారాలు పొంది ఉండలేదు. మీరు నిష్కాముడుగాను పాపరహితుడుగాను కనిపిస్తున్నారు. ఇంతటి వినయం గల మీరు పరమేశ్వర అనుగ్రహంచే దీర్ఘాయుష్కులయ్యెదరుగాక. ఓ సాధు, మొట్టమొదట మీ విషయం ఏమిటో చెప్పండి. సువిశాలమగు సామ్రాజ్యంను వదిలి ఈ వనవాసానికి వచ్చారేమిటి? శాంత సమన్వితమగు మనస్సుతో సర్వ కోరికలు త్యజించి మోక్షం కొరకు మాత్రమే ఈ తపస్సు చేస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. అయినా ఖడ్గధారి వలె అతి కష్టమైనది, అత్యంత సౌమ్య శాంత చిత్తులకు మాత్రమే అర్హమైనది అయిన వానప్రస్థాశ్రమం ఇంత చిన్న వయసులోనే ఎందుకు స్వీకరించారు? శిఖిధ్వజుడు. హే మహాత్మా, మీరు దేవతా స్వరూపులు గదా, అందుచేత చూడగానే అంతా గ్రహించగలగటంలో ఆశ్చర్యమేమున్నది? అవును, మీరు అన్నట్లు మోక్షమును సంపాదించగోరి ఈ వానప్రస్థాశ్రమం చాలా సంవత్సరాలుగా సేవిస్తున్నాను. ఓ దేవ, మీ అందు నాకు లోకోత్తరమైన శోభ కనిపిస్తుంది. గొప్ప ప్రతిభచే వెలుగొందుచున్నారు. తమ దేహం చంద్రుని యొక్క అమృతమయ కిరణాలచే నిర్మించబడినదా అన్నట్లున్నది. తమ దర్శనంచే మనస్సు ప్రశాంతత, ఉత్తేజం, అనిర్వచనీయమైన ఆనందం పొందుచున్నాయి. మీ అవయవాలు అతి కోమలం, సుందరమై నేను వదిలి వచ్చిన రాజ్యాన్ని పాలిస్తున్న నా ప్రియపత్ని చూడాల దేహాన్ని గుర్తు చేస్తున్నాయి. హే మహాత్మ, శిరం నుండి పాదం వరకు పరమశాంతం, మహారమణీయం ప్రస్ఫుటిస్తున్న మీ ఈ సుందర దేహానికి ఈ మల్లెపూల దండను కూడా సమర్పించడానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి. పుష్పదళముల వల్ల అత్యంత కోమలంగా కనిపిస్తున్న మీ అంగాలు సూర్యరశ్మి తాకితే కందిపోతాయేమోనని అనిపిస్తుంది. దేవపూజకై నిర్మించిన ఈ తెల్లటి పుష్పమాల తమ దేహ స్పర్శచే సాఫల్యం పొందుచున్నది. ఏ మహానుభావ, మీకు తెలియని ధర్మములేమి ఉంటాయి? మనలను సమీపించిన భాగ్యతి ఎవరైనా సరే భగవంతునితో సమానం. అందులోనూ మీ వంటి దేవతామూర్తుల అభాగ్యతి అయి రావటం అంటే మనలను సమీపించిన అభ్యాగతి ఎవరైనా సరే భగవంతునితో సమానం. అందులోనూ మీ వంటి దేవతామూర్తులు అభ్యాగతి అయ్యి రావటం అంటే అది మా మానవులకు భగవంతుడు ప్రసాదించే గొప్పవరం. స్వామి మరలా అడుగుచున్నందుకు ఏమీ అనుకోకండి. తాము ఎవరి పుత్రులు? ఏ నామధేయం మిమ్మలను అలంకరించి ఉన్నది? ఎక్కడి నుండి ఏ నిమిత్తం ఇటు వచ్చి ఈ నా ఆశ్రమం పావనం చేస్తున్నారు? ఈ సంశయాలు తొలగించమని వేడుకొనుచున్నాను.
ముని బాలకుడు: రాజా, ఇంతటి వినమ్రతతో అడుగుతుంటే చెప్పకుండా ఉంటానా? మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ సవివరంగా సమాధానం చెప్పుచున్నాను, వినండి. ధర్మమూర్తి అయి భక్తి పారవశ్యంతో నారాయణ జపం చేస్తూ భక్తులకు ప్రియదర్శనం ప్రసాదిస్తూ ఈ ముల్లోకాలలో సంచరిస్తూ ఉండి నారద మహర్షి గురించి మీరు వినే ఉంటారు కదా. శిఖిధ్వజుడు: నారద మహర్షి గురించి వినకపోవటం ఏమిటి? వారు మహాభక్త శిఖామణులు, అందరికీ ప్రాతస్మరణీయులు. ఆ బాలగోపాలం వారి గురించి తెలుసు. వారు లోక కళ్యాణమూర్తులు కదా. ముని బాలకుడు: వారి కుమారుడనే నేను. శిఖిధ్వజుడు: ఆశ్చర్యం, వారు బ్రహ్మచారులు కదా. ముని బాలకుడు: అవును, అది లోక విదితమే. అయితే ఒక విశేషం చేత నేను పుత్రుడనే జన్మించాను. ఆ దేవర్షి ఒకానొక సమయంలో మేరు పర్వతంపై గల ఒక గుహయందు ధ్యాన నిష్ఠులై ఉన్నారు. ఆయన తపస్సు చేస్తున్న గుహకు అతి సమీపంగా విశాలమైన తరంగాలతో గంగానది ప్రవహిస్తుంది. ఒకరోజు ధ్యానం ముగిసిన తర్వాత కళ్ళు తెరుస్తూ ఉండగా ఆ మహర్షికి గంగానది జల ప్రాంతం నుండి జలక్రీడల యొక్క గొప్ప కోలాహలం వినిపించింది. ఆశ్చర్యంగా ఉన్నది. ఈ జన దూరమైన ఏకాంత ప్రాంతంలో సందడిగా జలక్రీడలాడుచున్నది ఎవరై ఉంటారు అనే కుతూహలంతో ఆయన గుహ నుండి బయటకు వచ్చి చూచారు. వినోదంగా నది ఒడ్డుకు వచ్చి చూడగా రంభ, తిలోత్తమ మొదలైన అప్సరసలు జలక్రీడలాడుతూ కనిపించారు. పురుషులు లేనట్టు ఆ ప్రదేశంలో వివస్త్రులై వారు నగ్న సౌందర్యంతో ప్రకృతిని పరవశింపజేస్తూ స్నానమాడ ఆడుచున్నారు. అత్యంత రమణీయమైన ఆ ప్రకృతి సౌందర్యాన్ని నగ్న దేహాలతో పరవశులై జలకలాడుతున్న సౌందర్య రాసులైన ఆ అప్సరసలను చూస్తున్న నారద మహర్షి యొక్క మనస్సు అకస్మాత్తుగా వివేకరహితమైనది, ప్రమత్తత పొందింది. గ్రీష్మ ఋతువు యొక్క చివరిలో గాలి తాకిడికి మేఘాలు వర్షించి ఫలాలు నేలవ్రాలినట్లు ఆ మహర్షి వీర్యం స్ఖలితమయ్యింది. అతడు వీరుడైనాడు. శిఖిధ్వజుడు: మహాత్మా, మీరు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉన్నదే. మహాజ్ఞాని, జీవన్ముక్తుడు, రాగవర్జితుడు, ఇచ్ఛారహితుడు, పూర్ణ స్వభావుడు, బాహ్య అభ్యంతరాలను నిత్యం ఆకాశ స్వరూపుడై నిర్మలంగా విస్తరించి ఉన్నవాడు కదా ఆ నారద మహర్షి. అంతటి బ్రహ్మర్షి అప్సరసలను చూచి చ్యుతవీరుడు అయినాడా? ఇది ఎట్లా సాధ్యం? అభ్యాగత బాలుడు: ఓ రాజర్షి, ఈ 3 లోకాలలో ఉత్పత్తి అవుతున్న సమస్త ప్రాణులకు ఆ మాటకు వస్తే దేవతలకు కూడా ఈ దేహ వ్యవహారం అంతా స్వభావ సిద్ధంగా 2 విధాలుగా ఉంటుంది. ఒకటి దుఃఖ స్వభావం, ఒకటి సుఖ స్వభావం. ఒకడు అజ్ఞాని కావచ్చు, జ్ఞాని కావచ్చు. ఈ దేహం ఉన్నంత వరకు ఇది సుఖ దుఃఖమయమై ఉంటుంది. తృప్తి కలిగించే పదార్థాలు లభించినప్పుడేమో సుఖం వృద్ధి చెందుతోంది, ఆకలి మొదలైన వాటిచే దుఃఖం వృద్ధి చెందుతోంది. అట్లా అవటానికి స్వభావమే కారణం. దేహం యొక్క దేహ ప్రకృతి స్వభావమే సుఖ దుఃఖాలు వచ్చిపడటానికి కారణమవుతున్నాయి. దేహి తన యొక్క సత్య నిర్మల నిత్య అప్రమేయ దేహి స్వభావాన్ని ఒక క్షణం ఏమర్చాడా దేహ స్వభావం అతడిని క్రమవేయటానికి సిద్ధంగా ఉంటుంది. ఇక వర్షాకాలపు మేఘంలాగా ఆ దేహి పట్ల ఆ దృశ్యం ఉల్లాసం పొందగలదు. అందుచేత మనం నిరంతరం ఆత్మానుసంధానం చేయాలి. క్షణం క్షణం మధ్య గల సంధిరూపమగు అతి స్వల్పకాలం కూడా ఆత్మను విస్మరించకూడదు. ఆత్మను విస్మరించామా, దృశ్య పిశాచం చిత్తం నుండి ఉల్లాసం పొందుతోంది. సముద్రం వలె అన్ని శాస్త్ర విశేషాలు తన యందు కలిగి ఉన్న జ్ఞాని విషయంలోనూ అంతే, అజ్ఞాని విషయంలోనూ అంతే. చీకటి వెలుగులలాగా, రాత్రి పగలులాగా సుఖ దుఃఖముల కలయికచే ఈ శరీరం స్థితి పొంది ఉంటుంది. ఈ దేహాదులే నా స్వరూపం, ఆ దేహాదులు అతని రూపం. ఈ విధంగా దేహాదుల పట్ల ఆత్మభావమును దేహి అజ్ఞానంచే దర్శిస్తున్నాడు. ఇంకేమున్నది, సుఖ దుఃఖ కారణములు రెండూ అతని యందు నాటుకొని ఉంటున్నాయి. తెల్లని వస్త్రమును నల్లని రంగు తాకితే ఆ రంగు వస్త్రమును అంటుకుంటోంది. అదే ఒక స్ఫటికము తాకితే అంటుకుంటుందా? తత్వజ్ఞాన వశం చేత ఈ సుఖ దుఃఖములు జ్ఞానిని స్పర్శించనైనా లేవు. అందుచేత ఈ జీవుడు కోపం, ఆవేశం, చెడు విషయాల మననం మొదలైన వాటిని దరిచేరనీయకపోవటమే ఉచితం. ఎందుకంటే అవి నిర్మల మనస్సును కూడా కలుషితం చేయగలవు. ఒక స్ఫటికమణి ఉన్నదనుకో, దాని సమీపంలో ఎరుపు రంగు వస్తువు ఏదైనా ఉంటే ఆ వస్తువు యొక్క సమీపంలో ఉన్నంత వరకు స్ఫటికమణి కూడా ఎరుపుగా కనిపిస్తుంది. జీవన్ముక్తుని విషయం ఆ స్ఫటికమణి వంటిది కూడా కాదు. ఎందుకంటే జీవన్ముక్తుడు తన యొక్క తత్వజ్ఞాన కారణం చేత సుఖ దుఃఖములచే కొంచెం కూడా ప్రభావితం కాడు.
ఒక తెల్లటి రంగు గుడ్డ తీసుకొని కుంకుమ జలంలో ముంచామనుకో ఆ తెల్లటి వస్త్రం కాస్త ఎర్రగా ఉంటుంది. ఆ తర్వాత మంచినీళ్ళతో కడిగి కుంకుమను తొలగించిన ఎరుపు రంగును గుడ్డ అంటియే ఉంటుంది, కానీ తొలగిపోదు కదా. మూఢుడు వస్తువును సమీపించగానే ఆ వస్తువు యొక్క ఆకర్షణాది ప్రభావం చేత అతని బుద్ధి కాస్త కలుషితమవుతుంది. ఒకవేళ ఆ వస్తువును అక్కడి నుండి తీసివేసిన ఆ మూఢుని బుద్ధిలోని కాలుష్యం మాత్రం పోదు. దీనిని బట్టి నీవు గమనించవలసినదేమిటి? బంధమోక్షాలనేవి బుద్ధి అందే వ్యవస్థితాలై ఉన్నాయి. విషయాలను దృఢంగా భావన చేయటమే బంధం, విషయాలను భావన చేయకపోవటమే మోక్షం. మరలా చెప్పుచున్నాను, బంధమోక్షాలు వస్తువుల ఉనికి నాశనములకు సంబంధించినవి కావు. దేహం వస్తువులకు దగ్గరగా ఉన్నదా దూరంగా ఉన్నదా అని దానిని అనుసరించి బంధమోక్షాలు ఉండవు. బుద్ధి యొక్క విషయ భావన అభావనలే జీవుని బంధమోక్షాలు నిర్ణయిస్తున్నాయి. శిఖిధ్వజుడు: ప్రభు, తమ వచనాలు అతి స్వచ్ఛములై విశాలమైన అర్థమును ప్రతిపాదిస్తున్నాయి. నెమలి మేఘాల శబ్దం ఒక్కసారి విన్న తర్వాత ఇంకా ఇంకా వినాలని కోరుకుంటుంది చూచారా? అట్లా మీరు చెప్పుచూ ఉంటే ఇంకా ఇంకా సవిస్తారంగా వినాలని నా మనస్సు ఉబ్బిల్లూరుతుంది. ఈ సందర్భంగా నాదొక చిన్న ప్రశ్న. ఈ పుత్రుడు, రాజసంపద, ధనం, ప్రతిష్టలు మొదలైన ఆయా విషయాల లాభ వినాశనములు జరుగుతున్నప్పుడు ఈ జీవునకు సుఖదుఖాలు అనుభవం అవుతున్నాయి. అవన్నీ దూరంగా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు కూడా జీవుని క్షోభింపజేస్తున్నాయి. మరి అట్టి సుఖదుఖాలు ఏ క్రమం చేత ఏర్పడుచున్నాయి? మునిబాలుడు: ఆ సుఖదుఖాలన్నీ ఏర్పడటానికి కారణం ఆ జీవుడు తన యొక్క అనంతమగు సాత్మతత్వాన్ని తెలుసుకుని ఉండకపోవటమే. 1 సమీపమునున్న బాహ్య విషయములు, 2 ఈ శరీరం యొక్క నేత్ర, హస్త, స్పర్శాది ఆయా సంఘటిత విషయములు, 3 అనుమాన ప్రమాణములచే ఆలోచింపబడి దూరస్థమైన లేక భవిష్యత్ సంబంధమైన అనుకూల ప్రతికూల విషయాలు. వీటినన్నింటినీ ఈ జీవుని యొక్క బుద్ధి స్వీకరిస్తోంది. అవిజ్ఞాత కారణంగా బుద్ధి అందున్న సుఖ సంవిత్తు క్షోభ చెందుతుంది. అట్టి క్షోభ భోక్తయగు జీవుని యొక్క కుండలిని నాడియందు స్వయంగా ప్రకటితమవుతుంది. అట్టి క్షోభ భోక్తయగు జీవుని యొక్క కుండలిని నాడియందు స్వయంగా ప్రకటితమవుతుంది. ఈ జీవుని హృదయంలో అతని భోగానుభవం కొరకై వేరువేరు నాడులున్నాయి. అవన్నీ దేహమంతా ప్రసరించి ఉన్నాయి. ప్రాణవాయువులచే పూరితమైన ఈ నాడులన్నింటిలో జీవుడు స్వయంగా స్ఫురించుచూ ఆక్రమించుకొని ఉన్నాడు. ఒక వృక్షం యొక్క లేదా లత యొక్క మూల భాగంలో నీరు పోస్తే ఆ నీరు వృక్షమంతటా రసరూపంలో ప్రవేశిస్తుంది కదా. అట్లాగే స్పర్శ మాత్రం చేత జాగృతుడైన ఈ జీవుడు కూడా సుఖ దుఃఖ అనుభవాలను వెతుక్కుంటూ శరీరమంతా ప్రాణస్వరూపుడై ప్రసరించి ఉంటున్నాడు. సుఖాదుల అనుభవం కొరకై వేరువేరు నాడులున్నాయి. సుఖానుభవమున ప్రవృత్తుడైన జీవునకు శీఘ్రంగా స్వస్థత అనుభవానికి వస్తుంది. దుఃఖానుభవమున ప్రవృత్తుడైనప్పుడు లేక సుఖానుభవ ప్రవృత్తికి నిరోధం కలిగినప్పుడు ఆ జీవుని అనుభవమునకు అస్వస్థత చేకూరుతుంది. ఒకడు సువాసనను ఆగ్రహించాలి అని అనుకున్నప్పుడు ఆ జీవుని సంవిత్తు సుఖమును వెతుక్కుంటూ ముక్కులోకి వేంచేస్తుంది. అప్పుడు కర్పూర, చందన, ధూప, పుష్పాది మార్గములు ఆ జీవుని బాహ్య ప్రపంచంలో వెతుకుచున్నాడు. ఆ ఘ్రాణం కొరకు సుఖానుభవ నాడులు విస్తరిల్లి తెరుచుకుంటున్నాయి. సువాసన లభించకపోవటం దుఃఖమవుతోంది. లభించడం చేత వచ్చే స్వస్థత లేక దుఃఖరాహిత్యం సుఖమని అనిపించుకుంటుంది. జీవుని సుఖ సంవిత్తు ఘ్రాణంలోనికి అసలు ప్రసరించదనుకో, అప్పుడు ఆ జీవునికి సుఖ దుఃఖాలు ఉండేవే కావు. సుఖం కావాలి అనుకోవటంతో దుఃఖం ప్రారంభమైనది. అయితే విషస్పర్శచే ఏర్పడే సుఖం వాస్తవమైన సుఖం కాదు. అది సంవిత్తు యొక్క ప్రతిబింబ సుఖం మాత్రమే. ఎంతవరకైతే ఈ జీవుడు అత్యంత చంచలమైన నాడీ మార్గంలో ప్రవేశించడో, అనగా అతని సంవిత్తు వృత్తులను అనుసరించదో, ఎంతవరకు తాను ఉన్న చోటే శాంతుడై ఉంటాడో అంతవరకు అతడు ముక్తుడు అని చెప్పబడుచున్నాడు. ఎంతవరకైతే ఈ జీవుడు నాడీ మార్గంలో ప్రవేశించి అక్కడ ప్రశాంతంగా ప్రసరించిన ప్రాణవాయువులను సుఖాభిలాషచే సంక్షోభం అందించుకుంటున్నాడు, అంతవరకు అతడు బుద్ధుడు అని గ్రహించు. బద్ధుడు అని గ్రహించు. శిఖిధ్వజుడు: అయితే ఈ జీవుని స్వస్వరూపం త్యజించి అట్టి సుఖ దుఃఖానుభవం వైపుగా ప్రేరేపిస్తున్నదెవరు? దైవమా మరింకెవరన్నానా? ముని బాలకుడు:
ఈ జీవుడు స్వయం ప్రకాశ స్వరూపుడు. అతనిని మరెవరో ఎక్కడి నుండి ప్రేరేపించటం లేదు. అతని ప్రేరణకు అతడే కారణం. ఈ జీవుడు స్వయం ప్రకాశ స్వరూపుడు. అతన్ని మరెవరో ఎక్కడి నుండో ప్రేరేపించటం లేదు. అతని ప్రేరణకు అతడే కారణం. విషయాల గురించిన సుఖదుఖాల మనన స్ఫురణచే అతనికి బంధం ఏర్పడుతోంది. దీనిని చిత్తస్పందన అని శాస్త్రకారులు పిలుస్తున్నారు. సుఖం యొక్క అభావనచే దుఃఖం వచ్చి చేరుతోంది. దుఃఖం యొక్క అభావనచే సుఖభావనకు చోటు లభిస్తుంది. సుఖ దుఃఖంల అభావన చేతనే ఈ జీవునకు మోక్షం సిద్ధించగలుగుతోంది. ఈ విధంగా 1 సుఖ దుఃఖంల సత్తా సంబంధము, 2 ఆ రెండింటి యొక్క అభావన మోక్షము అను 2 నిర్దేశిత మార్గాలను ఆత్మశాస్త్రజ్ఞులు ఎత్తి చూపుతున్నారు. ఈ జీవుడు సర్వదా శాంతస్వరూపుడే. అయితే ప్రజ్ఞను ఏమర్చి ఇంద్రియములు ఉపయోగిస్తున్నప్పుడు ఏర్పడే అనురాగాదులు శాంతిని భంగపరుస్తున్నాయి. దుష్ట ఇంద్రియాలచే విషయాలకు సంబంధించిన సుఖ దుఃఖ దశలు ఎంతవరకు ఏర్పడకుండా ఉంటాయో అంతవరకు ఈ జీవాత్మ శాంత చిత్తంతో సౌమ్యం వహించి ఉండగలదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది ఏమిటి? సుఖ దుఃఖాలు తటస్థపడుచున్నప్పుడు సమస్వభావాన్ని అలవరుచుకుంటూ ఉంటే ఈ జీవుడు మోక్షార్హత సంపాదించుకోగలడు. చంద్రుని చూడగానే మూర్ఖ సముద్రం ఎక్కడ లేని ఉత్సాహం ప్రదర్శిస్తోంది చూచావా? అనేక జన్మలలోని దుష్ట అభ్యాస దురావగాహనల కారణంగా ఈ జీవుడు తనపై అజ్ఞానపు పొరలు తనకు తానే సాలెపురుగు వలె కల్పించుకుంటున్నాడు. స్వతహాగా స్వయం ప్రకాశ స్వయం చైతన్య స్వరూపుడైన ఈ జీవుడు స్వయం నిర్మిత సంస్కారాల ప్రభావం చేత సుఖ విషయాన్ని గాని దుఃఖ విషయాన్ని గాని గాంచినప్పుడు అభ్యంతరమున ఉల్లాసమను చంచలత్వాన్ని పొందుచున్నాడు. పిల్లి మాంసాన్ని తలుచుకుంటూ మాంసం ఎదురుగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మ్యావ్ మ్యావ్ అంటూ సంక్షోభం చెందుతుంది చూచావా? జీవుడు కూడా సుఖాల యొక్క తత్సాధన భూతములైన ధనాదుల యొక్క రాగంచే అనేక ఉత్సాహ నిరుత్సాహ భావాలను తన చుట్టూ కల్పించుకొని మరగుచున్నాడు, క్షోభిస్తున్నాడు. కారణమేమిటి? మూర్ఖత్వమే. శిఖిధ్వజుడు: అవును దేవముని, మీరు చెప్పినదంతా పరమసత్యం. అందుకు నాకు సాక్ష్యం నేనే. మరి ఆ జీవుడు బాగుపడే మార్గం ఏదైనా ఉన్నదా? ముని బాలకుడు: ఎందుకు లేదు? తప్పక ఉన్నది. స్వాత్మజ్ఞానమగు శుద్ధ బోధ యొక్క అభ్యాసం చేత సుఖదుఖాదులు అనేవి లేవు అనే అనుభవస్థితి సుస్థిరమగగాక అట్టి సుస్థిరతచే స్వస్వరూప చాంచల్యరహితం అనే అలౌకికమైన దారుఢ్యం ఈ జీవుడు సంపాదించుకోవటమే ఉచితం. సద్గ్రంథ పఠనం వల్ల, గురుబోధ వల్ల శుద్ధ రూపుడనగు నాయందు ఈ సాంసారిక సుఖాలు లేవు, దుఃఖాలు లేవు. నేను వ్యర్థంగా విషయ సుఖాదులందు దురావగాహన, అపభ్రంశమైన నిర్వచనాలు కల్పించుకుంటున్నాను అని గ్రహిస్తున్నాడు. ప్రబుద్ధుడై పరమశాంతిని నిర్వాణం అని పిలువబడి మోక్షానుభవాన్ని సంపాదించుకుంటున్నాడు. విషయజనిత సుఖాలు అవస్తువులు అనే అభ్యంతర జ్ఞానం చేత జీవుడిక వాటిపై మరలక కేవలం శాంతుడై ఒప్పుచున్నాడు. అంతయు చిదాకాశమగు బ్రహ్మమే అనగా నా వాస్తవ స్వరూపమే సర్వే సర్వత్రా వెలుగుచున్నది. మమాత్మ సర్వభూతాత్మ అనే దృఢ నిశ్చయం తనయందు నెలకొంచుండగా జీవ బ్రహ్మైక్య భావన అనుభూతమవుతోంది. ఈ జగత్తంతా శూన్య మాత్రమే అని ఎరుగుచుండగా ఇక జీవుడు దేనికి క్షోభ చెందడు. బ్రహ్మంతోటి ఐక్యం పొందుచుండగా ఇక క్షోభకు విభ్రమానికి అవసరమేమిటి? అవకాశం ఎక్కడ? నేను ప్రథమ సృష్టి యందు కల్పితుడనేనంటి హిరణ్య గర్భుడను, సర్వముకు అంతర్యామిని, సర్వజీవాత్మల రూపంలో ఉండే ఈ సంసార వనంలో లీలగా పచారులు చేస్తున్నాను అని గ్రహిస్తున్నాడు. ప్రియ రాజర్షి, ఇక్కడ తారసపడుచున్న ప్రతి జీవుడు స్వకీయ కల్పన చేతనే స్వయంగా బంధ మోక్షాల మార్గములను కల్పించుకొని అందులో అనువర్తిస్తున్నాడు. తత్వబోధచే ముక్తుడవుచున్నాడు. ఇక్కడ కానీ మరెక్కడ కానీ ఇంతకు మించి వేరే విశేషం లేదు. శిఖిధ్వజుడు: ఓ దేవపుత్ర, మీ వివరణ నాకు తృప్తిని కలుగజేసింది. అయితే మరొక చిన్న విషయం కూడా వివరించండి. సుఖ సంచార యోగములైన ఆయా నాడులందు ఆ జీవుడు ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు? అప్పుడు అతని యొక్క వీర్యపతనం ఎట్లా ఆగుచున్నది? ముని బాలకుడు:
మహారాజు తన సేనలను యుద్ధ సమయంలో ఆయా పనులందు చెల్లాచెదురుగా నియమిస్తాడు చూచావా? అట్లాగే స్త్రీ యొక్క స్వరూపాన్ని చూచినప్పుడు తన యొక్క రాగవాసనలచే ఉద్బోధితుడై ఈ జీవుడు స్వభావవశం చేత మౌనంగా తన దేహమంతా ఆక్రమించి ఉన్న ప్రాణవాయువులను క్షోభితములుగా చేసివేస్తున్నాడు. ఆ సమయంలో ప్రాణవాయువు యొక్క చేష్ట చేత మేధస్సు నందలి మజ్జయందలి సారం తన యొక్క సుగంధయుక్తమైన రాజం లేక సూక్ష్మాంశాన్ని త్యజించుచున్నది. అట్లా బయలుదేరిన ఆ రజం నాడి ద్వారా అధోభాగం నుండి శుక్రరూపంలో స్వభావవశం చేత బయటకు పోవుచున్నది. శిఖిధ్వజుడు: ఓ దేవపుత్ర, మీరు ఆత్మజ్ఞులు, ఈ జగత్స్థితి యొక్క పూర్వాపరాలు ఎరిగి ఉన్నవారు. మీ వచనాలు వింటూ ఉంటే మీరు పరమ జ్ఞానులని తెలియవస్తోంది. ఇప్పుడు మీరు స్వభావవశం చేత అనే శబ్దం ప్రయోగించారు. స్వభావం అంటే ఏమిటి? ముని బాలకుడు: సృష్టి ఆది యందు హిరణ్య గర్భుడు ప్రాణుల కర్మలను అనుసరించి ఆయా జీవుల యొక్క ఏ ధర్మములు తన యందు స్ఫురింపచేసి ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయా పదార్థములు ప్రాణులు అవే ధర్మములు కలిగి ఉండి ఈ జగత్ ప్రదర్శనకు రచనలుగా ఉంటున్నాయి. దీనిని శాస్త్రములు స్వభావమని పిలుస్తున్నాయి. జలంలో బుద్భుతములు పుట్టి నశిస్తున్నట్లు కాకతాళీయ న్యాయం చేతను ఘనాక్షర న్యాయం వలె, అనగా ఒక చెట్టు యొక్క కాండంపై మసిపురుగు భాష గాని అక్షరాలు గాని ఏమీ తెలియకపోయినా ఏదో అక్షరాన్ని తొలచడం. ఇదంతా కూడా మాయయే. అగ్ని ఉష్ణంగాను, జలం శీతలంగాను, ఈ విధంగా సృష్ట్యాదిగా ఏ పదార్థం ఏ ధర్మాలతో కూడి ఉన్నదో దానినే పండితులు స్వభావం అంటున్నారు. పంచభూతములను ఆయా మిశ్రమంగా ఆయా ధర్మముల వైపుగా ప్రేరేపించుచున్నదెవరు? ఏదో ఒకనొక ప్రజ్ఞయే అయి ఉండాలి కదా. ఆ సమిష్టి ప్రజ్ఞని హిరణ్య గర్భుడు, సమిష్టి తత్వము, సమిష్టి జీవుడు, స్వభావం మొదలైన సంజ్ఞలతో పిలుస్తున్నారు. స్వభావ కారణం చేతనే ఈ జగత్తు మహావృద్ధిని పొందడం, ఇందులో పలువిధ వికారయుక్తులకు దేహులు ప్రాణవాయువు సమన్వితమై పరిభ్రమించడం జరుగుతోంది. ఇందులో గల కొన్ని దేహాలు వాసనా క్షయముచే జ్ఞానయుక్తములై మరల ఈ వాసనామయ ప్రపంచంలోకి తిరిగి ప్రవేశించటం లేదు. ఇక మరికొన్ని అజ్ఞాన దేహములైతే ఈ ప్రపంచంలోనికి వస్తున్నాయి, పోతున్నాయి, పునఃప్రవేశం చేస్తున్నాయి. ఇక్కడ దేహం అనగా దేహి అనే అర్థంను అన్వయించుకోవాలి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి సుఖదుఖాలన్నీ స్వయం కల్పిత మాత్రములే అనే దాన్ని విపులంగా వివరించడం అనేది మనం చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.